హలో, బాగున్నారా? నేను బాగున్నాను. నేను కర్రీ గుడ్లు ములక్కాడ కూర. చూస్తారు కదా, గుడ్లు నాట్లు పెట్టుకుని వేపేసుకోవాలి. గిన్నెలు వేస్తాను, కొంచెం పసుపు వేసుకుని వేపుకుంటే తొందరగా వేగిపోతాయి. వేపుతున్నా, బాగా వేగాలి గుడ్లు, వేపితేనే బాగుంటాయి. ప్లేట్ పెట్టేస్తాను, మళ్ళీ పేలు నేను మొక్క మీద పేలుతాయి ఇవి. చూసారా, ఏగిపోయినాయి అవి. వేరే గిన్నెలు అయితే చేసుకుంటున్నాను నేను. ఇదే విధంగా వేపుకోవాలి. ఎవరు సపోర్ట్ చేయట్లేదండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి, ఒక లైక్ కొట్టండి. చూసిన వాళ్ళు ఎవరో లైక్ కొట్టట్లేదు. నేను కొత్తగా పెట్టుకున్నాను కదండి ఛానల్ ఇది, అందుకు మిమ్మల్ని లైక్ కొట్టమంటున్నాను. మన మిడిల్ క్లాస్ రుచులు ఛానల్ అండి ఇది, ఒక లైక్ కొట్టండి. టమాటాలు ఉల్లిపాయలు కోసేసుకున్నాను, చూపిస్తున్నాను మీకు. అదే గిన్నెలో ఉల్లిపాయలు వేసేస్తున్నాను, చూసారు కదా. ఒక లైక్ కొట్టండి, సపోర్ట్ చేయండి మా మిడిల్ క్లాస్ రుచులకి ఛానల్కి. సపోర్ట్ చేస్తారు కదా, ఒక లైక్ కొడతారు కదా, సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. ఓకేనా? ములక్కాడ వేస్తున్నా, చూసారు కదా. ఉల్లిపాయలు ఏగలేదనుకో తీపి వచ్చేస్తుంది కూర. ఏ కూరకైనా ఉల్లిపాయలు వేపేసుకోవాలి, కూర అస్సలు బాగోదు ఏగపోతే. పచ్చిమిరపకాయలు వేస్తున్నాను చూడండి, వేసేసాను, మీకు చూపించలేదు అందుకు మళ్ళీ తీసి చూపిస్తున్నాను మీకు. వేసేసాను, ఇలా పుసుక్కుని వేసేసాను అనమాట, మీకు చూపిస్తున్నాను. అది వేసేసాక చూసారు కదా. దాంట్లో ములక్కాడలు కూడా వేసేసాను. ములక్కాడలు వేయడం చూపించాను మీకు, లేదు వేసి ములక్కాడలు వేసి టమాటాలు వేసి 2 తిప్పులు తిప్పాలి. అంటే తిప్పాలి కదా, తిప్పకపోతే మాడిపోద్ది కదా, అందుకు తిప్పేస్తున్నాను. చూస్తారు కదా. ములక్కాడతో ఉండిన కూరలు చాలా ఉంటాయండి, అది అలాగే వండుకోవాలి మనం. అంటే టమాటాలు ఈ మధ్యలో మనకి తొందరగా ఉడకట్లేదు, చూసారా, మీరు గమనించారా లేదా. అందుకే తొందరగా ఉప్పు వేసుకుని చిన్న మంట పెట్టుకుని కర్రీ వండుకోవాలి. కారం వేస్తున్నాను, 2 స్పూన్లు వేసాను. ములక్కాడ చికెను, ములక్కాడ, బంగాళదుంప, ఇంకా అన్నీ మనకు ఇష్టం వచ్చినట్టు వండుకోవచ్చండి. ములక్కాడ అంటే దేంట్లైనా బాగానే ఉంటుంది. మీరు ఎలా చేసుకుంటారో నాకైతే ఒక కామెంట్ ఇవ్వండి. మీరు అసలు ఏ కామెంట్లు ఇవ్వట్లేదు. వాటర్ వేసాను 2 అంతే గ్లాస్ చూపిస్తున్నాను మీకు, 2 ఏళ్ళు కూడా చూపిస్తున్నాను మీకు. చూడండి, 2 గ్లాసులు వేసాను వాటర్. వేయలేదనుకోండి ములక్కాడలు ఉడకవు. 2 గ్లాసులు చూపిస్తున్నాను, చూపించకపోయినా పర్లేదనుకోండి, చెప్తే అయిపోద్ది. అది కూర ములక్కాడలు ఉడకలేదంటే టేస్ట్ ఉండవు కదా మనకి. చూస్తారు కదా. గుడ్లు వేసేసుకోవాలి. గుడ్లు వేసేసుకున్నాం అనుకో,
ఆ కూర ఉడుపంతా గుడ్డుగా పట్టింది అనుకో, అది చాలా బాగుంటుంది. గుడ్డు పడితేనే టేస్ట్ ఉంటుంది ఆ కూర అంతా. అందుకే చిల్లులు ఎందుకు పెట్టుకుంటాం అనుకుంటున్నారు? గుడ్లు గుడ్లలోనే దూరుతుంది నా కూర అంతా. ఉప్పు వేయడం మర్చిపోయానండి. ఉప్పు ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను. ఎక్కువ వేసేసాను అనుకోకండి, మీరు ముందర వేసాను అనుకోకండి. ముందర వేయలేదు మీకు, అందుకు ఇప్పుడు వేస్తున్నాను. చూసారు కదా, సపోర్ట్ చేయండి, ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మీ లైక్ కోసం నేను ఎదురు చూస్తున్నాను, మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. నా కూరలు ఎలా ఉన్నాయో చెప్పండి. మీ కూరలు ఎలా ఉన్నాయని చెప్పారనుకో, మీరు అలా వండాలని చెప్పారనుకో, అలాగ ఉంటాను నేను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి.